ఏమో ఏంటి వాళ్ళ వంట? చెప్పండి, ఏం కూర చేయమంటారు ఏంటి వాళ్ళు? ఏదో ఒకటి చేయబోయ్, నీ ఇష్టం. ఏం కూర తింటారు చెప్పండి. వంకాయలు ఉన్నాయిగా, గుత్తొంకాయ కూర చెయ్యి. సరే, బెండకాయలు కూడా ఉన్నాయి, మరి చైనా. అవునా, సరే చెయ్యిపోని. కొబ్బరికాయ కూడా ఉంది, పచ్చడి చేసి పడేస్తా. అద్భుత, చేసేయి. వద్దులేండి, రేపు చేసుకోవచ్చు. ఊరికే నీ తింటారా పెడతాను. మరి ఎందుకు అడుగుతావే? ఏదో ఒకటి చెయ్యి. సాంబార్ వద్దుగా. వద్దు, మొన్న కావాలన్నారుగా. అది మొన్న ఇవాళ కాదుగా. ఏమండో, మళ్ళీ వచ్చిందే. ఫ్రిడ్జ్ లో బీరకాయలు ఉన్నట్టున్నాయి, పాడైపోతాయో ఏమిటో. బాగా ఉన్నట్టుండడం ఏమిటి? ఉన్నాయా లేవా? అసలు నువ్వు ఇవాళ వంట చేస్తావా చేయవా? చేస్తానండి. సరే, ఏదో ఒకటి చేసి తగలట్టు. అరగంట నుంచి ఒకటే నస, ఆకలేసి చస్తుంది. షుగర్ టాబ్లెట్లు వేసుకోవాలి. నీ అమ్మ కొడుకు మాడ. అమ్మయ్యా, ఏదో ఒకటి చేస్తుంది మొత్తం మీద. ఏమండో రండి, కొంచెం ఆలస్యం అయినట్టుంది. కొంచెమా? సరిగ్గా ఇంకో 2 నిమిషాలు అయితే హలో పోయావండి. నీళ్ళ చారు. రేపు ఏం చేయమంటారు? నా బొంద, నా పిండాకుడు చేవే. రోజు ఇదే వంట, ఇదే గోల. అసలు దీని అమ్మనాలి. ఇదిగో మా అమ్మని పట్టుకెళ్ళమనమాకండి, మర్యాద పడదు. అమ్మని అమ్మ. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? అబ్బా, ఏమైంది? మంచం దగ్గర వేలు విరిగినట్టుందండి. అది డాక్టర్ కదా చెప్పాలి, నువ్వే చెప్పేస్తావా? లేదు అనుకుంటున్నాను. సరేలే, పద డాక్టర్ దగ్గర. నెమ్మది నెమ్మది, జాగ్రత్త, మళ్ళీ తగిలించుకున్నా. అమ్మాయ్యా, మంచానికి తగిలి ఫ్రాక్చర్ ఎలా చేసుకున్నావే? ఇదిగో ఆ పక్కావిడ మెట్లపై నుంచి పడి శుభ్రంగా గుండ్రాయిలాగా తిరుగుతుంది తెలుసా? ఏంటి, నేనేదో కావాలని చేసుకుంటున్నట్టు. అయినా అది కాదే, కాలుకు దెబ్బ తగిలితే బ్లడ్ టెస్ట్ అంటాడేంటి డాక్టర్? అవునండోయ్, కాళ్ళకి బ్లడ్ వెళ్తుంది కదా, అందుకేనేమో. వామ్మో, అసలు నువ్వు ఎక్కడో ఉండాల్సిన దానివి ఇక్కడున్నావే. నా కర్మ కొద్దీ నా కొంపలో పడ్డావు. ఆ రోజు మీ అమ్మ మాట్లాడుతున్నప్పుడే అనుకున్నా, నా మొహం మండ. నేను ఊహించనే లేదు. మధ్యలో మా అమ్మే చేసిందండి. ప్రతిదానికి మా అమ్మే దొరుకుతుంది మీకు. అండి, ఇవాళ ఇంక నేను వంట చేయలేనండి. ఏంటి అక్కడ చేతో రోజు పిండి వంటలు చేసి పెట్టేస్తున్నట్టు? అవును, ఏమి చేయకుండా మీకు జరిగిపోతుంది. సర్లే, మందులు వేసుకొని వెళ్ళి పడుకో. నా పాటలేదో నేను పడతాను. ఏమండి, ఒక్కరోజండి నేను చెయ్యండి, ప్రతిరోజు చేస్తున్నా కదా. ఏం మనిషి అండి. పడుకో. హలో అన్నయ్య, చెప్పరా. మనకి సాయంత్రం మన మనవరాలకి బర్త్డే చేస్తున్నాము. ఓ, వస్తావా సాయంత్రం? తప్పకుండా అన్నయ్య. ఎన్ని గంటలకి? 5 గంటలకి. 5 గంటలకల్లా అక్కడికి వచ్చేసాయి. అయ్యో, 5 కల్లా అక్కడ ఉంటాను, తప్పకుండా ఉంటా. వచ్చే. ఓకే ఓకే, ఉంటాను. ఏమండి, ఏమండి, మీకు విషయం చెప్పాలి. మరి కాదనుకోండి. కాదన్నా వింటావా? ఏంటో చెప్పు. మా అన్నయ్య వాడు మనవరాలది ఫస్ట్ బర్త్డే కదా, రమ్మని మన ఫోన్ చేశాడు. వెళ్ళమంటారా? అసలు నీకు గుర్తుందా? కాలు ఫ్రాక్చర్ అయ్యింది, డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నాడు. ఇప్పుడు పెడతానంటావంటే? నేను ఒకరిని కొంపలో ఉన్నానని తెలుసుగా. ఫోన్ మాత్రం చెయ్యడు అంటే నేను రాక్కర్లేదన్నమాట. అసలు మిమ్మల్ని కాదే, మిమ్మల్ని కన్నందుకు మీ అమ్మ అనాలి. ఇదిగో మళ్ళా అమ్మని అంటున్నారు మీరు. అవును, ఏమీ అనకూడదు. వద్దు, వెళ్ళొద్దు, గిఫ్ట్ బొక్క మనకి. అది కాదండి, అన్నయ్య నాకు చీర. అమ్మని అమ్మ, అదే సంగతి. చీర అంటే చాలు, ఏ లోకానికైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా వెళ్ళిపోతారు. వంట అంటే చాలు, కాలు నొప్పి. మారరే, మీరు చచ్చినా మారరు. ఇప్పుడు వెళ్ళడం అవసరమా? అలా కాదండి, 1 గంటలో వచ్చేస్తా. అమ్మని అమ్మ,
కుంటుకుంటూ చెప్పరా బామ్మర్ది. బావా అక్కన వస్తే వచ్చి పికప్ చేసుకుంటావా? ఏమైందిరా? ఆహా ఏం లేదు బావ, అక్క కాలు బాగా నొప్పిగా ఉందిట, కొంచెం వస్తావా? ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకాలి ఎందుకు దేవుడా? ఏంటి ఏమైంది? ఇవాళ శ్రావణ శుక్రవారం పూజ చేసుకోవాలి, లేచి స్నానం చేయండి. ఏంటి ఏమైంది? పూజ పూజ స్నానం చేయమంటున్నా. ఈ మధ్య అసలు మీకు వినపడట్లా? ఓహో పూజ, లేస్తున్నాలే. అయినా ఈ మాత్రం దానికే నీళ్లు పోసి లేపడం ఎందుకంట? పొద్దునే నస నస ఓ పట్టాన్ని మీకు వినిపించదుగా. గోల. ఏంటండి ఏమైంది? మీకేమైంది? మాట్లాడొచ్చుగా, నాకు బాగానే వినపడుతుంది. అసలుతో కూర్చోండి, వచ్చి పెడతా. అయ్యిందా? పెడతావా? బా వస్తున్నానండి. ఆ. ఏంటి ప్రసాదమా? దీనికేం తక్కలేదు. ఆయుష్మాన్ భవ. అతి భక్తి. ఏనా నాన్న, ఎలా ఉన్నావు? పరీక్షలు బారేసావా? ఈసారన్నా పాస్ అవుతావా? ఓ అవునమ్మా, 6 ఖాయం 1 అనుమానం. మా నాన్నే శుభం, ఈసారి డిగ్రీ తీసుకొచ్చేరా. ఏంటంటాడు? డబ్బులేనా? అబ్బే కాదండి. ఎక్కడికి రమ్మంటారు? మీరు మాట్లాడొచ్చు, నాకు ఇంకా వినపడొచ్చు వస్తుంది. చెప్పండి. రాసి చూపించు. పిల్లాడి రిజల్ట్స్ వచ్చాయి. 6 ఖాయం, 1 అనుమానం. ఓహో నాకు అర్థమైంది. 6 ఖాయంగా ఫెయిలు, ఆ ఒక్కటి కూడా అనుమానం. సుపుత్రుడే సుపుత్రుడు. గుందురు పిల్లాడికి దిష్టి కొడు. దిష్టేమిటే? ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. మొన్న తెచ్చిన కూరల్లో అన్ని చచ్చులు పుచ్చులు పాడైపోయింది. వినపడదు సరే, కనపడుతుందిగా, చూసుకోవాలి కదా. ఏంటి అరుస్తుంది? తాడి చెట్టు లాంటి వాడు ఉండి కూడా ఏంటి కోల? లిస్టు సంచి వెళ్ళి తీసుకురండి. ఏముంది ఇందులో? ఎప్పుడు తెచ్చే సరుకులేక మాకు తెలియదా? వినిపించదా? ఏమిటో పిచ్చుకోలా. ఇదిగో వెళ్ళొస్తా. వినిపించిందా? ఏంటో ఏంటి సంగతులు? ఏమండి, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మరి మీరు కాదనుకోవడం. నేను కాదన్నా, నువ్వు అవుననేదాకా ఆగవుగా. అడిగే. మన ఇద్దరం కలిసి కాశీయాత్ర చేయాలనుందండి. అమ్మో, ఈ మోకాళ్ళ నొప్పులతో ఆ జనంలో తిరగడం నా వల్ల కాదు. కాదండి, కొంచెం ఓపిక చేసుకుందరు. జీవితంలో ఒక్కసారైనా కాశీయాత్ర చేయాలంటారు కదా. అంటారు. వాళ్ళదేం పోయింది, తిరగాల్సింది మనం కదా. చూడు, కాశీ అంటే ఎంత లేదన్నా 50,000 వరకు కావాలి. పోనీలే కదా అని వెళ్ళినా ఆ జనంలో ఊపిరాడక ప్రాణం ఇక్కడే పోతుందా అన్న భయంతో బయటపడి తిండి నిద్ర లేక కొంపకు చేరడం అవసరమా చెప్పు? అది కూడా ఈ వయసులో. అమ్మో, 50,000? మొన్న సుబ్బారావు గారు వాళ్ళ ఫ్యామిలీ అంతా వెళ్ళొచ్చారండి. ఓ పని చేయి, సుబ్బారావు డబ్బులు ఇస్తాడేమో కనుక్కో, పెడదాం. ఆయన ఎందుకు ఇస్తాడండి? మరి నాకు రోజు కాశీ వెళ్ళినట్టుగా, ఆ శివుడు పిలుస్తున్నట్టుగా కలుస్తుందండి. నిన్ను పిలుస్తున్నది శివుడు కాదే, తీర్థయాత్ర బస్సు ఓనరు. నా మాట వినండి, వచ్చే జన్మంటూ ఉండదు, మోక్షం వస్తుందండి. మీ అమ్మ చెప్పిందా? చెప్పే ఉంటుందిలే. ఎవడైనా మోక్షం చూసొచ్చిన వాడు చెప్తే అప్పుడు ఎడదాం. ఇలా మీరు వాకు వేస్తే కుదరదు. అయినా వాళ్ళు ఎందుకు వచ్చి చెప్తారండి? నేను ఒకటి చెప్తాను విను. ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఊటీ వెళ్ళండి, ఎండాకాలం అక్కడ చల్లగా ఉంటుంది, హాయిగా ఉంటుంది అని చెప్తే కదా మనం ఊటీకి పెడతాం. అవునా కాదా? అవును. అదే నేను చెప్తున్నా. మోక్షం చూసిన వాళ్ళు వచ్చి చెప్తే
గ్యారంటీగా పెడదాము. ఒకవేళ మనం అక్కడికి వెళ్ళిన మోక్షం కనపడకపోతే వెనక్కి తిరిగి రాలేగా. నా కర్మ అండి, మీలాగా విత్తనవాదం చేసేవాడిని ఈ ప్రపంచంలో ఎక్కడ చూడలేదు, చూడము. అయినా మా అమ్మని అంటారుగా, మీ అమ్మని అనాలి. హాయిగా మన ఇంట్లో కూర్చొని కాఫీ తాగుతూ టీవీలో కానీ ఖర్చు లేకుండా కాశీ రామేశ్వరరావు చూడొచ్చుగా. ఇంకా చాలా బాగా చూపిస్తారు టీవీలో. हे प्रभु కర్మరామ. हे हरि राम कृष्ण जगन्नाथ खत्म। చూడు, భక్తి అనేది మనసులో ఉండాలి. ప్రతి క్షణం దైవభక్తితో ఒకరికి హాని చేయకుండా ఆనందంగా ఉంటూ తృప్తిగా వెళ్ళిపోతే చాలు. ఇక్కడే మనకు మోక్షం దొరుకుతుంది. దాన్నే సూక్ష్మంలో మోక్షం అంటారు. అర్థమైందా? వెళ్ళు, నీ చేత్తో ఓ మంచి కాఫీ తీసుకొని రా. సరే, పంచదార లేకుండా కాఫీ తెస్తా. మళ్ళీ మీరు షుగర్ అంటారు కదా.